జూన్ నుంచి ఈ నెల 15 వరకు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. వచ్చే నెలలోనూ అడపదడప వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందన్నారు. ఎల్నినో ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఆగస్టులో కూడా ఆశించని వర్షాలు కూడా పూర్తి స్థాయిలో లేవంటున్న వాతావరణ శాఖ అధికారులు. ప్రధానంగా చూసుకుంటే అటు ఆగస్టు నెలలో కూడా దాదాపు 5 జిల్లాలకు కూడా ఇప్పటికే 60% లోటు వర్షం కూడా ఉందంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. మనతోని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ప్రధానంగా ఎన్ని జిల్లాలకు రెయిన్ డెఫిషియన్సీ ఉంది సార్ ఇప్పటివరకు? మనకి ఆగస్టు నెలలో ఈ లోటు అనేది బాగా పెరగడం జరిగింది. మనకి యాక్చువల్ జూలై 20వ తారీఖు వరకు 33% లోటు ఉండగా జూలై ఆఖరి వారంలో కొన్ని జిల్లాల్లో తీవ్రంగా వర్షాలు పడటంతో ఆ లోటు 5%కి చేరుకుంది. అయితే ఆగస్టు నెలలో మనకి బాగా వర్షాలు పడే కాలం. ఈ కాలంలో మనకి పెద్దగా వర్షాలు లేవు, అక్కడక్కడ చెదురుమదురు వర్షాలే ఉండటం వల్ల ఆగస్టు నెలలో ఆగస్టు 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే మనకి 41% రాష్ట్ర వ్యాప్తంగా లోటు ఉంది. ఒక 5 జిల్లాలు అయితే తీవ్రమైన లోటు 60% కంటే ఎక్కువ లోటుతో ఉన్న జిల్లాలు 5 జిల్లాలు ఉన్నాయి. ఆదిలాబాదు, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, నల్గొండ. ఈ జిల్లాల్లో 60% పైబడి లోటు ఉంది. మరొక 20 జిల్లాల్లో 20% కంటే ఎక్కువ లోటు ఉంది. ఓన్లీ ఒక్క జిల్లా కామారెడ్డి జిల్లాలో మటుకు పడాల్సిన దానికంటే 33% ఎక్కువ పడిన జిల్లా కామారెడ్డి ఒకటే ఉంది. ఒక 4 జిల్లాలు మనకి రాజన్న సిరిసిల్ల, మెదక్, ఇటు సిద్దిపేట, ఇటు నారాయణపేట ఈ జిల్లాలు కూడా జస్ట్ గ్రీన్లో ఉండటం జరిగింది. అంతే -20 నుంచి +20 మధ్యన రేంజ్లో ఉన్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే మనకి ఆగస్టులో ఇంతవరకు చాలా లోటు వర్షపాతం ఉంది. అయితే మనం జూన్ 1 నుంచి మాన్సూన్ సీజన్ ప్రారంభమై నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకి ఒక 16 జిల్లాలు 20% కంటే తక్కువ లోటు వర్షపాతంలో ఉన్నాయి. ఒక 2 జిల్లాలు మనకి ఎక్సెస్లో ఉన్నాయి. కామారెడ్డి, జగిత్యాల 2 జిల్లాలు నార్మల్ కంటే ఎక్కువ పడగా మిగిలిన 15 జిల్లాల్లో మనకి నార్మల్ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. సార్, ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కలుపుకొని ఉంటే ఎంత మేరకు రెయిన్ డెఫిషియన్సీ ఉంది సార్? మనకు ఓవరాల్గా అన్ని జిల్లాలు కలిపి జూన్ 1 నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే 15% లోటు ఉంది. అలాగే ఓన్లీ ఆగస్టు నెల ఒక్కటి చూసినట్టయితే ఆగస్టు నెలలో వర్షాలు చాలా తక్కువ పడ్డాయి కాబట్టి 41% లోటు మనకి కొనసాగుతుంది. సార్, చివరిగా రానున్న ఆగస్టు మంత్ ఎండింగ్ వరకు కూడా ఏమన్నా భారీ వర్షాలు నమోదయ్యి కూడా డెఫిషియన్సీ పోయే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి సార్? మనకి ఈరోజు 17వ తారీఖు వరకు చేరుకున్నాము. మరొక 4-5 రోజుల వరకు పెద్దగా మనకి వర్ష సూచన లేదు. అక్కడక్కడ చెదురుమదురు వర్షాలే కనిపిస్తున్నాయి. అయితే ఈ మాన్సూన్ పీరియడ్లో ఈ అల్పపీడనాలు ఇవి ఏర్పడే విషయాన్ని ఒక్క 5-6 రోజుల ముందు మాత్రమే మనకి సూచన ఉంటుంది. సో ఆ రకంగా చూసినట్టయితే మనకి మంత్లీ ఫోర్కాస్ట్ ఆగస్టుకి ఓవరాల్గా ముందే ఇచ్చిన దాంట్లో మనకి ఆగస్టులో నార్మల్ కంటే ఎక్కువ రెయిన్ఫాల్ పడే అవకాశం ఉందని వచ్చింది. కాబట్టి మనకి జూలై నెలలో పడినట్టుగా ఆగస్టు ఆఖరి వారంలో కూడా ఏదైనా సిస్టమ్ ఏర్పడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినట్టయితే తీవ్రంగా వర్షాలు, భారీ వర్షాలు ఆ రకంగా పడినట్టయితే ఈ లోటు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. లేకపోతే మనకి సెప్టెంబర్ నెల కూడా ఆశాజనకంగా లేదు ఫోర్కాస్ట్. సెప్టెంబర్ నెలలో కూడా తక్కువ వర్షాలే ఉన్నందున ఓవరాల్గా ఆగస్టు ఆఖరి వారంలో కనుక పెద్దగా వర్షాలు పడినట్టయితే మనకి ఈ ఇబ్బందికర వాతావరణం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. సార్, చివరిగా ఇది ఎల్నినో ప్రభావం అని కూడా అనుకోవచ్చా సార్ ఈ డెఫిషియన్సీ కారణంగా? ఖచ్చితంగా ఎల్నినో ప్రభావమేనండి. మనకి మొదటి నుంచి ఈ మాన్సూన్ మొదటైన దగ్గర నుంచి కూడా మనకి ఎల్నినో ప్రభావం ఉండటం వల్ల ముఖ్యంగా మనకి ఈ హెచ్చు తగ్గులు అనేవి ఎక్కువగా ఉంటాయి. మనకి ఒక 5-6 రోజులు కొన్ని చోట్ల భారీ వర్షాలు పడటము, తర్వాత బాగా డ్రై గ్యాప్స్ వచ్చేయడము అటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది. ఆ రకంగా మనకి జూలై ఆఖరి వారంలో అతి భారీ వర్షాలు పడి ఆ తర్వాత 3 వారాలుగా మనకి పెద్దగా వర్షాలు లేకపోవడంతో ఆగస్టు నెలలో మనం తీవ్రమైన లోటుకు చేరుకున్నాం. మళ్ళీ ఏదైనా సిస్టమ్ ఏర్పడితే ఒక 4-5 రోజులు భారీ వర్షాలు ఒక ప్రాంతంలో పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఇటువంటి హెచ్చుతగ్గులు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. రాగల 3 రోజులు ఏ విధంగా ఉంది సార్ వెదర్ కండిషన్స్? కానీ ఏమైనా హెవీ రెయిన్ఫాల్స్ ఏమైనా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయా సార్? రాగల 3-4 రోజుల్లో మనకి ఒక అల్పపీడనం ఇప్పుడు ఇటు వాయు బంగాళాఖాతంలో అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా మారి తీరాన్ని కూడా దాటింది. కానీ ఇది పశ్చిమ బెంగాల్, ఇటు బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. మనకి చాలా సుదూరమైన ప్రాంతం అయినందువల్ల మనకి తెలంగాణ మీద పెద్దగా ఎఫెక్ట్ లేదు. అయితే మనకి 22 డిగ్రీల అక్షాంశం ప్రాంతంలో ఒక విండ్ షియర్ జోన్ ఉంది. దీనివల్ల మనకి ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో ఈరోజు రేపు కొద్దిపాటి వర్షాలే, పెద్దగా భారీ వర్షానికి సూచన లేదు కానీ కొద్దిపాటి వర్షాలకు అవకాశం ఉంది. మిగిలిన మనకి సెంట్రల్ జిల్లాలో అలాగే హైదరాబాద్ సిటీలోను
లోకల్గా అవైలబుల్ మాయిశ్చరు మనకి టెంపరేచర్లు పెరుగుతున్నాయి కాబట్టి ఈ లోకల్గా ఉన్న మాయిశ్చరే ఆవిరయ్యి మనకి మేఘాలు ఫామ్ అయ్యి సాయంత్రం సమయంలో అక్కడక్కడ 20-30 నిమిషాల పాటు కొద్దిపాటి జల్లులు పడే అవకాశమే ప్రస్తుతం 4-5 రోజుల వరకు కనిపిస్తుంది. చివరిగా వాతావరణ శాఖ అధికారిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ అటు రైతాంగం కానీ ఏం తెలియజేస్తారు సార్? మనకి రైతాంగానికి ముఖ్యంగా మనం చెప్తున్నాము ఈ ఎల్నినో పీరియడ్లో ఈ హెచ్చుతగ్గులు ఉండటం వల్ల అప్పుడప్పుడు కొన్ని ప్రదేశాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఆ వర్షాన్ని జాగ్రత్త చేసుకోవడానికి ప్రతి పొలంలోనూ కూడా ఒక కుంట చెరువులాగా తవ్వుకుని ఉంచుకున్నట్టయితే దాన్ని నిల్వ చేసుకుని మళ్ళీ ఈ డ్రై పీరియడ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి డ్రై పీరియడ్లో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మనకి గత నెల తీవ్రమైన వర్షాలు వచ్చాయి. సో ఆ ప్రాంతంలో కనుక వారు ఆ నీటిని సేవ్ చేసుకుని ఉన్నట్టయితే ఈ 3 వారాలు వర్షాలు లేకపోయినా వారి పంటలు ఎండిపోకుండా దాని నుంచి తీసుకోవాల్సిన అవకాశం ఉండేది. సో అలాంటి ఏర్పాటు మనకి దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలోని జిల్లాల వారు కూడా ఇలా డ్రైగా ఉన్నప్పుడే అటువంటి ఏర్పాటు చేసుకుంటే మంచి వర్షాలు పడినప్పుడు అందులో నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే కూడా 5 జిల్లాల్లో కూడా ఇప్పటికే రెయిన్ డెఫిషియన్సీ ఉందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదైతే సెప్టెంబర్లో కూడా అడపదడప వర్షాలు ఉంటాయి, భారీ వర్షాలు కూడా నమోదు కావు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పటికే దాదాపు 20% లోటు వర్షం కూడా ఉందంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అయితే రాగల 3 రోజుల పాటు కూడా అక్కడక్కడ నగరంలో తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉంటాయి, భారీ వర్షాలు కూడా నమోదు లేవు అంటూ కూడా హెచ్చరికలు లేవు అంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ప్రధానంగా ఇది ఎల్నినో ప్రభావం కూడా ఎక్కువగా ఉందంటూ కూడా తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.